మీ పాప పాలిచ్చిన 15 నిమిషాలకే మళ్ళీ లేచి మళ్ళీ ఏడవడం, మళ్ళీ ఇంకో 15 మినిట్స్‌కి మళ్ళీ ఏడవడం, మిల్క్ ఎక్కువ కావాలి అని అడగడం, లేకపోతే మీ టచ్ కోసం, లేకపోతే మీరు దూరంగా ఉన్నారని ఎక్కువ సార్లు ఏడవడం, ఇట్లా ఏమైనా జరుగుతుందా? దీన్నే క్లస్టర్ ఫీడింగ్ అంటారండి. సో ఇది యూజువల్‌గా ఎప్పుడు జరుగుతదంటే గ్రోత్ స్పర్ట్ అంటే ఇప్పుడైతే పిల్లల ఎదుగుదల ఒక టైంలో కొంచెం ఎక్కువ ఉంటదనమాట. ఆ టైంలో జరుగుతది. సో దిస్ ఇండికేట్స్ దట్ బేబీకి ఎక్కువ మిల్క్ కావాలి అని చెప్పి. సో ఆ టైంలో బేబీకి ఎక్కువ సార్లు మనం ఫీడింగ్ ఇవ్వడమే ఒక ఆప్షన్ కాబట్టి సో ఆల్వేస్ ఎక్కువసేపు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి. అలానే మీరు కూడా హైడ్రేట్ అవ్వడానికి ట్రై చేయండి. సో దీనివల్ల మదర్‌కి కూడా చాలా ఎమోషనల్ డ్రైన్ అనేది అవుతది. ఎందుకంటే బేబీ కాన్స్టెంట్‌గా మదర్‌ని పట్టుకొని ఉండడం, ఎక్కడికి వెళ్ళలేకుండా, తినలేకుండా, లేకపోతే రెస్ట్ రూమ్‌కి వెళ్ళినా కూడా ఇబ్బంది ఉండడం, బేబీ ఏడవడం. సో ఇదంతా మదర్‌కి నిద్ర లేకపోవడం, ఇదంతా మదర్‌కి చాలా ఎమోషనల్ డిస్ట్రెస్ అవుతదనమాట. సో ఈ టైంలో మీరు కొంచెం ఎమోషనల్ సపోర్ట్ తీసుకొని, మీరు కొంచెం బాగా ఫుడ్ తీసుకొని, ఎక్కువ హైడ్రేట్‌గా ఉండడం ఒకటి వెరీ గుడ్ ఆప్షన్. కాకపోతే ఇది ఓన్లీ ఫ్యూ డేస్‌లోనే ఉంటది. మీ బేబీ గ్రోత్ స్పర్ట్‌లో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతది.